జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గత కొన్ని రోజులుగా బంగారంలో అయితే ధర అనేది తగ్గుతూ వచ్చింది, కానీ ఈ రోజు మాత్రం ఏదైతే ధర తగ్గిందో అంతే ఈరోజు పెరిగింది. మనం చూస్తే అసలు ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ సడన్గా ఇంతలా పెరగడానికి గల కారణాలు ఏంటి, దీన్ని బట్టి మనము పెరుగుతుందా తగ్గుతుందా అని ఎలా చూడాలి? మనం అందరం ఒక సామెత వినుంటాం, అదేంటంటే ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని. పడిపోవడానికి 91-92 వేల నుంచి 94 వేల వరకు స్పాట్ మార్కెట్లో వెళ్ళిన గోల్డ్ కూడా పెరిగిన తర్వాత ఒక 6,000 రూపాయల దాకా 5,000 రూపాయల దాకా ఈజీగా పడింది. సడన్గా మళ్ళీ నిన్న ఏం జరిగిందంటే, ఇక మన ట్రంప్ గారు ఉన్నారు కదా, హీ హెస్ బికమ్ ద షోమ్యాన్ ఆఫ్ ద వరల్డ్. అసలు నిజంగా అసలు మీరు హాలీవుడ్ సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తారు, ఈయన గారు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రోజు ఎంటర్టైన్మెంట్ జనాలకు. ఆయన ఏదో ఒకటి ఒక స్పీచ్ ఇస్తారు. ఆయన ఫస్ట్ 20% చైనా మీద టారిఫ్, దాని తర్వాత 34%, దాని తర్వాత మళ్ళీ 50%, అంటే అది 104% వరకు వచ్చింది మొన్నటిదాకా. నిన్న రాత్రి ఆయన ఇంకో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అది 104% నుంచి 125% వరకు చేశారు. అంటే ఎవ్రీడే ఆయన ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. దానివల్ల ఏం జరిగిందంటే, ప్రపంచం అంతట్లో బిజినెస్కి కాస్త బ్లీక్ ఫ్యూచర్ ఉంది, సో బిజినెస్లు అంత తొందరగా గ్రో అవ్వవు అని చెప్పే ఉద్దేశానికి వచ్చేసి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మరి గోల్డ్ పెరగాలి కదండి అని చెప్పేసి ఒక అతను చెప్పాడు ఇంటర్నేషనల్ ఛానల్లో. అక్కడ లండన్ మార్కెట్లో ఈవినింగ్ ఇండియన్ స్టాండర్డ్ టైంలో 5 o'clock ఓపెన్ కాగానే ఒక్కటేసారి రాకెట్ పేలినట్టుగా పేలిందనమాట. అది ఏది? డాలర్లు చూసుకుంటే $2,900 వరకు వచ్చిన గోల్డ్ కాస్త $3,000 పైకి వెళ్ళిపోయింది. అది అక్కడ నుంచి నిన్న మనం చూసుకుంటే ఇండియన్ మార్కెట్లో కూడా గోల్డ్ ఫ్రమ్ 87,000 నుంచి 90,500 దాకా వెళ్ళి మళ్ళీ 89,000 ఆ దరిదాపుల్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఇది ఏంటంటే బేసిక్గా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ ర్యాలీ ఇది అనేది క్రియేట్ చేసింది. మొత్తానికి నేను మీ అందరికీ ఒక క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోండి అని చెప్తా, ఈ మొత్తం సంవత్సరం కోసం. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే దాని ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకేనా? నా న్యూస్ వల్ల ఉన్న బుల్ పొజిషన్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి న్యూస్ వల్ల గోల్డ్ పడుతుంది అన్నది ఒక నిజమైతే, టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే గోల్డ్ చాలా బుల్లిష్ జోన్లో ఉంది. మరి అంటే బ్యాడ్ న్యూస్ గోల్డ్ కోసం వస్తే గోల్డ్ పడిపోవాలి, కానీ బ్యాడ్ న్యూస్ రాలేదనుకోండి గోల్డ్ కోసము, అది బుల్లిష్గా ఉంది కాబట్టి టెక్నికల్గా పైకి వెళ్ళాలి. సో ఏదో ఒకటి ఖచ్చితంగా డైలీ జరుగుతూనే ఉంది. 2 రోజులు పడిపోవడం, 1 రోజు పెరిగిపోవడం. అయితే ఇప్పుడు మొత్తానికి ఏం జరగబోతుంది అది చెప్పడే దేవుడా అంటారు అందరూ, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలంతా. ఇంతకీ పడుతుందా పెరుగుతుందా? ఒక్కటే క్లారిటీ మీకు చెప్తున్నాను. గోల్డ్ షార్ట్ టర్మ్లో పడాలి, లాంగ్ టర్మ్లో పెరగాలి. ఇప్పుడు మనం ఉన్నాము 2025లో. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 3,000 పర్ ఔన్స్ ఉన్న బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసుకుంటే 2030లో 5 సంవత్సరాల తర్వాత $6,000 అంటున్నారు. అంటే డబల్. 90,000 నుంచి ₹1,00,000 మధ్యలో ఉన్న గోల్డ్ తులం ప్రకారంగా చూసుకుంటే ఇదే కాస్త మీకు ₹2,00,000 దాటుతుంది నెక్స్ట్ 5 yearsలో అని చెప్తున్నారు. ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోల్డ్, కానీ గోల్డ్ ఫేవర్లో వెళ్ళాలి కదా. ఇప్పుడు నెగిటివ్ సిచ్యువేషన్ ఇప్పుడు నడుస్తుందండి, కానీ నెగిటివ్ సిచ్యువేషన్ ప్రతి సంవత్సరం ఉంటుందా? ప్రతి నెల ఉంటుందా? ప్రతి రోజు ఉంటుందా? హూ కెన్ సే దాట్? అఫ్కోర్స్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కూడా చెప్పలేరేమో నెక్స్ట్ 5 years వరకు నేనే ఉంటాను రారాజు అని చెప్పేసి. ఆయన కూడా చెప్పలేరు, ఎందుకంటే ఆయన ప్రెసిడెన్సీ కాలం కూడా ఓన్లీ 4 years మాత్రమే. 4 years తర్వాత మళ్ళీ ఎలక్షన్స్. సో వాట్ హ్యాపన్స్ నౌ ఈజ్ షార్ట్ టర్మ్లో గోల్డ్ కాస్తంత వీక్గా ఉందండి. ఎందుకో చెప్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోవిడ్ తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు తగ్గించిన ఇంట్రెస్ట్ రేట్ని 4% నుంచి తీసుకెళ్లి 6.5 వరకు పెట్టారనమాట, 6.5 bips వరకు. ఇప్పుడు ఏమైందంటే 6.5 నుంచి 6.25 మధ్యలో ఒక 1 year కింద చేశారు. ఇప్పుడు 6.25 నుంచి 6% చేశారు, అది నిన్న. సో ఇక్కడ ఏంటంటే గోల్డ్ ప్రస్తుతానికి ఎందుకు పడాలి అంటే ఇప్పుడు లోన్స్ అన్ని కూడా చీప్ అవుతున్నాయి. సో లోన్స్ చీప్ అయినప్పుడు బిజినెస్ మెన్ అందరూ వచ్చేసి మాకు బిజినెస్ బాగా పడిపోయిందండి అమెరికా వల్ల, సో మేము ఇప్పుడు లోన్స్ తీసుకొని బిజినెస్ పెంచుకుంటామంటే బిజినెస్ పెరుగుతుంది అంటే స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. సో డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? బిజినెస్ లోకి. సో మరి గోల్డ్ ఎవరు పట్టుబడి పెడతారు? సో ఇది లాజిక్. బట్ ఈ రోజున మనం స్పాట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అది ఫస్ట్ చూద్దాం. సో ఇవాళ చూసుకుంటే మనకు 24 క్యారెట్ గోల్డ్ నిన్న రాత్రి చెప్పాను కదా ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అని. సో గోల్డ్ కాస్త నిన్న రాత్రి పెరగడం వల్ల
9,044 నుంచి ఇవాళ 9,338 వరకు వెళ్ళడం జరిగింది. అది 294 రూపీస్ పెరిగింది. నా 22 క్యారెట్ గోల్డ్ 8290 నుంచి 8560, విచ్ ఇస్ అగైన్ ఎగ్జాబిటెంట్ కైండ్ ఆఫ్ రైస్, 270 రూపీస్ పెరిగింది. 18 క్యారెట్ గోల్డ్, అఫ్ కోర్స్ రేట్లు పెరుగుతుంటే అందరూ మన 18 క్యారెట్ గోల్డ్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ లవ్ ఫర్ ఎవ్రీ బయర్. సో ఇట్ హెస్ గాన్ అప్ బై 221 రూపీస్. 6783 నిన్న ఉండింది, ఈ రోజున 7004, మళ్ళీ 7,000 దాటింది శిరీష. సో మొన్నటిదాకా పండగలు చేసుకోండి, పండగలు చేసుకునే సమయం అండి అని చెప్పేసి మనం చూసాం ప్రైస్ని. సో సడన్గా చూసుకుంటే ఈ రోజున మళ్ళీ 7,000 దాటి నిలబడింది. అయితే ఈ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా సెలవులో ఉన్నాయి, అది ఎక్విటీ మార్కెట్స్. కానీ కమాడిటీ మార్కెట్ అంటే మన గోల్డ్ మార్కెట్ ఉంది కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా సాయంత్రం 5 గంటలకు ఓపెన్ అవుతుంది. సో సాయంత్రం 5 నుంచి రాత్రి 11:30, 12 మధ్యలో వరకు మీకు కమాడిటీ ఇండియన్ MCX మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే లండన్లో బులియన్ మార్కెట్ మీకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా 5 o'clockకి ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం ఎలా ఉండబోతుంది ఆ మూవ్మెంట్ కూడా కాస్త చూద్దాం. ఇది డైలీ చార్ట్స్ లో మనం ఎలాగైతే చూస్తున్నామో ఏ కైండ్ ఆఫ్ అయితే రైస్ కోసము మనం ఇక్కడ ట్రెండ్ లైన్ వాడాం కదా. సో ట్రెండ్ లైన్ ఇక్కడ కరెక్ట్ గా మీరు వేసుకుంటే ట్రెండ్ లైన్ పైకి వెళ్ళాలి. అది ఏ రేట్ పైన అంటే 91,423 అండ్ దానికంటే ముందు 91,400, అంటే దాదాపు 91,500 అనుకుందాం శిరీష. సో 91,500 ఒకవేళ దాటితే ఫ్రెష్ హైస్ వచ్చే అవకాశాలు ఈజీగా ఉంటాయి, అందులో డౌట్ లేదు. ఒకవేళ ఈ 86,700 ఏదైతే ఉందో ఇది ఒకవేళ తగిందనుకోండి డౌన్ సైడ్ లా, దెన్ యూ విల్ సీ మ్యాసకర్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ బాత్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ అనేది షార్ట్ టర్మ్ లో ఫాల్ ఉంటుంది. అండ్ 2 ఫిగర్లు మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో అనుకుంటున్న ఫిగర్ మీ అందరికీ చెప్పాను, మళ్ళీ ఈ రోజున రిపీట్ చేస్తాను. ఇట్స్ నాట్ అ రికమెండేషన్ బట్ ఓన్లీ ఒక అలర్ట్ మాత్రమే, ఇన్ఫర్మేషన్ కోసం. సో 73,000 డౌన్ సైడ్ లో ఒక టార్గెట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీని కింద ఒకవేళ ఇక్కడ దాకా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి టచ్ చేసి వెళ్తుంది, అది 56,000 రూపాయలు. సో 73,000 నుంచి 56,000 రావడానికి కాస్తంత సమయం మాత్రం పడుతుంది. సో ఈ విషయాన్ని గమనించేసి మీ ట్రేడ్స్, మీ పర్చేసెస్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి రెఫర్ చేయండి. డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తప్పు చేసే ముందు కనుక్కోవడం చాలా మంచిది. కాల్ చేయండి, నేను చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.